అన్ని మీద పడి దెబ్బలు తగిలి. అది వాడు వాడేశాడు. ఇప్పుడు నేనే వాడాలి? కింద నీళ్లున్నాయి సునామీ అని చెప్పు. అలాగే. సునామీ వచ్చి అన్ని మీద పడి దెబ్బలు తగిలి. కర్నూలులో సముద్రమే లేదు, సునామీ ఎలా వస్తుంది? అంటే స్టేషన్లో భూకంపం వచ్చింది కదా, దాని ఇంపాక్ట్ వాటర్ ట్యాంక్ అదిరి సునామీ వచ్చింది. మంచిదే, అక్కడ భూకంపం వస్తే ఇక్కడ సునామీ ఎలా వస్తుంది? నారాయణ, నీ అయ్యది అలంపూరు, నీది కర్నూలు. నీకు షుగర్ ఉంది, నీ అయ్యకి షుగర్ ఉంది. అలంపూర్ లో ఉన్న షుగరు కర్నూలు ఎలా వచ్చిందమ్మా? అది జీన్స్ అండి. ఇది సైన్స్ అంటే. థ్యాంక్ యూ బాబు. అమ్మా, ప్రిన్సిపల్ గారు 2 థమ్స్అప్లతో వస్తున్నాడు. వీడు బాబు పల్సు బాగా పట్టాడు. సార్ 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 మేడం సారీ అండి సార్, మేడం గారు అపాయింట్మెంట్ లేదు. మేడం రేపటి నుంచి కాలేజీకి వచ్చేయండి. ప్రసాద్ గారు, సార్ని కూడా బండెక్కించండి. సీతారామరాజు. అది కాదయ్యా, మినిస్టర్ గారిని ఒకసారి కలిసి మాట్లాడాలి. ప్రసాద్ గారు పొద్దున్న నుంచి చెప్తే ఎవడన్నా వింటున్నాడా? ఇప్పుడు వెళ్ళొచ్చా? నువ్వే కరెక్ట్ అబ్బాయి. మినిస్టర్ గారితో మాట్లాడాలి, రమ్మనండి. కళ్ళు గానే రావడంలే, వాడాడ మీటింగ్ లో ఉన్నాడు. మాట్లాడాలి, ఫోన్ చేసి రమ్మనవాయ్. ఎవడుగురా నువ్వు? సీమరా, పౌరుషమో, పేగులు తీర్చా, తోలు తీసి మెట్లు కొట్టించుకుంటా, నిన్ను పండబెట్టి పైకి కోసి పొడుగ్గా మంచి కూజా లెక్కుండావు, కోటే చెంబైపోతావు. కూజ చెంబు అయిపోయింది. ఈ ఏజ్ లో నీకు పౌరుషం ఉండే ఛాన్స్ లేదు. బాగా తిండి ఒళ్ళు బలిసి ఫ్యాటు అది కరిగితే నువ్వు కంట్రోల్కి వచ్చేస్తావు. ఇక నుంచి ఎప్పుడు నువ్వు ఏదో పని చేస్తూనే ఉండాలి, లేదంటే కూజాలు చెంబులు అయిపోతాయి. కర్నూలు మొత్తం జనంతో పోతుందంటే దానికి కారణం మన నాగేంద్ర అన్న. ఏవి టైమింగ్ ప్రసాద్ గారు? ఇక్కడ సోల్జర్ మంత్రిని ఇచ్చాడు, అక్కడ మంత్రి గారు ఎంటర్ అయిపోయారు. పాజిటివ్ సైన్ అబ్బాయి.